నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ కోన లక్ష్మీ కుమారి గారు ఉన్నారు మనతో పాటు ఈవినింగ్ స్టూడియోలో. ఆమె సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చేస్తుంటారు, సీనియర్ మోస్ట్ డాక్టర్. ఆమెతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఈ రోబోటిక్ సర్జరీ అసలు అంటే ఏంటో ఒకసారి చెప్తారా? Robotic is a surgical instrument, advanced version of the laparoscopic instruments and more automatized, more AI benefits ఉంటాయి దాంట్లో. సో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతి స్టెప్ ఒక సర్జరీ చేస్తున్నప్పుడు మనకి ఒక ప్రాంప్టింగ్ ఉంటుంది. అంటే మేబీ there is something you need to go a little softer here or you need to be a little gentle on the tissues. అది మనకి తెలీదు when you're operating కదా. మనం ఆటో మోడ్లోని, అది లాప్రోస్కోపీలో అది లేదు. అంటే ఓవర్ టైం మనం నేర్చుకుంటాం. హ్యూమన్ బాడీ మనం చాలా డెలికేట్ స్ట్రక్చర్స్. సో కొంచెం ఎక్కువ ప్రెషర్ పెడితే దాంట్లోని కనిపించిన డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే టిష్యూ రికవరీ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం వింటాం అన్ని సేమ్ సర్జరీ అక్రాస్ ద వరల్డ్, ఒకటే సర్జరీ అవుతుంది. బట్ ఇక్కడ చేస్తే మనకు మంచి రిజల్ట్, అక్కడ చేస్తే మనకు కొంచెం పెయిన్ఫుల్. సో దట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ హౌ యూ రెస్పెక్ట్ ద టిష్యూస్. కాంప్లెక్స్ కేసులు ఏముంటాయి అసలు? జనరల్గా ఇది రోబోటిక్ చేస్తేనే బాగుంటుంది, దీనికి ఇదే సెట్ అనే కేసులు ఏముంటాయి? దట్ ఈస్ ఎనీ కాంప్లెక్స్ నేను గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీగా కాంప్లెక్స్ ఇంటెస్టైనల్ సర్జరీస్, లివర్ సర్జరీస్, ప్యాన్క్రియాస్ సర్జరీస్, అవన్నీ మోస్ట్ డిఫికల్ట్ సర్జరీస్. ఎందుకంటే వాటి చుట్టూరు అన్నిటి దగ్గర ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్స్ వెళ్తుంటాయి. సో వాటికి డ్యామేజ్ అవ్వకుండా ఈ సర్జరీస్ చేయాలి. అలాగే హర్నియా సర్జరీ, కండరాలు చాలా డ్యామేజ్ అయిపోయి హర్నియా వస్తుంది. మనం సర్జరీ చేసినప్పుడు ఇంకా 1 ఇంచ్ ఆర్ 1 మిల్లీమీటర్ కూడా ఎక్స్ట్రా కండరంకి డ్యామేజ్ అవ్వకూడదు మన గోల్. అది మనకి లాప్రోస్కోపీ సర్జరీలోని కొంచెం మనకి అనిపించదు. ఒబేసిటీ, అది కూడా ఒక నా స్పెషాలిటీ. మార్బిడ్ ఒబేసిటీకి సర్జరీస్ అవుతాయి. అంటే ఈ లిపోసెక్షన్ బెరియాట్రిక్ సర్జరీస్. సో ఆ బెరియాట్రిక్ సర్జరీస్ చేసినప్పుడు ఒక వ్యక్తి వెయిట్ ఒక 200 kgs ఉందనుకోండి, అప్పుడు ఆ పేషెంట్ తాలూకు వెయిట్ మన ఇన్స్ట్రుమెంట్స్ మీద స్ట్రెయిన్ కలిగిస్తాయి. సో లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్. సో చాలాసార్లు ఈ వెయిట్ వల్ల మనం ఈ సర్జరీ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ మధ్యన వంగిపోవడం, కొన్నిసార్లు బ్రేక్ డౌన్ అవ్వడం, ఇవి జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు మేమైతే లాప్రోస్కోపీ బెరియాట్రిక్ చేసినప్పుడు ఒక 2-3 సెట్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ రెడీ ఉంచుకుంటాం. ఇన్ కేస్ మధ్యన మనకి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఫెయిల్ అవుతే మనం మధ్యన సర్జరీ వదిలేసి రాలేము కదా. బట్ రోబోటిక్లోనే ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఈ 200 kg అవనివ్వండి, 300 kg అవనివ్వండి, ఆ రోబో ఆర్మ్స్ స్ట్రాంగ్గా లిఫ్ట్ చేసేస్తాయి. ప్లస్ మనం ఆపరేట్ చేసే సర్జన్కి ఆ కష్టం తెలియదు. అంటే నేను ఒక 200 kg పర్సన్ మీద ఆపరేట్ చేస్తున్నాను, ఆ వెయిట్ ప్రెషర్ నా చేతుల మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఆ ప్రెషర్ లేపినప్పుడు మన పని ఇంకా చాలా సున్నితంగా అవుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ క్విక్ రికవరీ. అండ్ మేజర్ సర్జరీ చేసుకున్నా మీకు పెద్ద కట్స్ లేకుండా చిన్న హోల్స్తో సర్జరీ అవుతే మీకు పెయిన్ ఆటోమేటిక్ తగ్గుతుంది. ప్యాంక్రాసిస్ సపోజ్ తీసుకుందాం, లాప్రోస్కోపీలో అయిపోయిందని, ఇప్పుడు రోబోటిక్ దివ్వు అంటున్నారు. అక్కడైనా సరే మత్తు మంది ఇస్తారు, ఇక్కడైనా సరే ఇస్తారు మత్తు మంది. మరి నాకు ఎట్లా బెనిఫిట్? నేను ఇది చేసుకోవడం వల్ల నాకు వచ్చేది ఏంటి? మీకు ఎట్లా, మీ అర్లియర్ ప్యాంక్రాటిక్ సర్జరీ అంటే సగం పొట్ట ఇక్కడ నుంచి ఇక్కడ కట్ వచ్చింది. ఆ సర్జరీ నుంచి రికవర్ అయిన పేషెంట్ అట్లీస్ట్ వీక్, 10 days ఆర్ సమ్టైమ్స్ 2 weeks ఆ పెయిన్ నుంచి రికవర్ అవ్వడానికే టైం తీసుకుంటుంది. ప్లస్ ఓపెన్ సర్జరీలోని 4 సర్జన్స్ సర్జరీ చేస్తున్నారంటే 8 చేతులు నొప్పలోకి వెళ్తాయి, పొట్ట నొప్పలోకి. ఓకే, సో మనం అవసరమైన ఆర్గన్ కంటే ఎక్కువ ఆర్గన్స్కి టచ్ చేస్తాం ఆటోమేటిక్లీ. 4 చేతులు మనం వెళ్ళాయంటే సో దానివల్ల ఇంటెస్టైనల్ మూవ్మెంట్ అనేది స్లో అవుతుంది. సో వాళ్ళకి మళ్ళీ మనం డైట్ స్టార్ట్ చేసేది కానీ, ఇంటెస్టైన్ మూవ్మెంట్ అయ్యేది కానీ, వాళ్ళకి మళ్ళీ పేగులు కదిలి వచ్చి ఫుల్ డైట్ తీసుకోవడానికి లాంగ్ టైం తీసుకుండేది. సో సర్జికల్ ట్రైనింగ్ ఏంటంటే మీరు ఎంత మినిమల్ టిష్యూ హ్యాండిల్ చేస్తారో ఆ టిష్యూ అంత క్విక్గా రికవర్ అవుతుంది. అప్పుడు లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్స్ చిన్నవి, కానీ లాప్రోస్కోపీలో ఏంటంటే స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్. మన ఎదురుగున్న సర్జరీయే చేయగలం, ఈ పక్కన సర్జరీ చేయలేం,
మూలలు కార్నర్స్ ఉంటాయి మనకి, పై పొట్ట కింద పొట్ట అవన్నీ కార్నర్స్. సో దాంట్లోకి ఇన్స్ట్రుమెంట్ ఇలాగే వెళ్తుంది కానీ ఇలా బెండ్ అవ్వదు. సో అవన్నీ ఏంటంటే డిసడ్వాంటేజెస్ కొన్ని. మన చెయ్యొతే వెళ్ళిపోతుంది కానీ ఇన్స్ట్రుమెంట్ స్ట్రెయిట్. సో ఇప్పుడు మనకి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ సగం వరకు వెళ్తుంది, బట్ మనకు కావాల్సినప్పుడు అది ఇలా బెండ్ అవుతుంది. సో అవన్నీ మల్టిపుల్ జాయింట్స్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఒక్క ఫింగర్తో మనం హ్యాండిల్ చేయలేము, అవన్నీ ఆటోమేటైజ్డ్ ఉండాలి. సో ఆటోమేటైజ్డ్ ఉన్నప్పుడు మనకు కావాల్సినప్పుడు జస్ట్ మన ఫింగర్తో చేత్తోని దానికి ఒక ఇది ఉంటుంది, ఒక జాయ్స్టిక్ లాగా, దానికి మనం జస్ట్ ఇలా మూవ్ చేస్తే అది ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్ ఇలా బెండ్ అవుతుంది. అది మీరు ల్యాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్లో ఎప్పుడు ఆ మూమెంట్ రాదు. మీరు చెప్తుంటే మరి గ్రేట్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది. అందుకని నేను అది పర్టికులర్గా ఎందుకు అడిగానంటే ఒక ప్యాంక్రియాటిక్ ఆ సర్జరీ అయిన మనిషి నాకు తెలుసు, మీరు అన్నట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడింది. సో దట్స్ వై ఐ ఆస్క్డ్ యు. yes and it's a very painful cut. ఎందుకంటే సగం పొట్ట మీకు మీరు బెండ్ అయినా లైఫ్ టైం ఆ పెయిన్ ఉంటుంది ఓపెన్ సర్జరీలో. బట్ అదే సర్జరీ మీరు రోబోటిక్ చేస్తే ఆ వ్యక్తికి తెలియదు కూడా నాకు ఇంత నోపట్లో ఇంత మేజర్ సర్జరీ అయ్యిందని. సో మరి ఇప్పుడు ఎవరికి అందరికీ చేయొచ్చా? అందరికీ ఏజ్ గ్రూప్ తో దీంతో సంబంధం? ఏజ్ గ్రూప్ పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు చిన్న పొట్ట ఉంటుంది మనకి పెద్ద, కానీ పెడియాట్రిక్ యూరాలజీ వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ మనకి ఇప్పుడు అందరికీ అంటే మనం ఇది అనుకోకూడదు ఓన్లీ అఫోర్డబుల్ పేయింగ్ క్లాస్కే కాదు, ఆల్ బిగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లైక్ వీ హ్యావ్ నిమ్స్, ఇక్కడ ఎంఎన్జే, ఇవన్నిట్లో కూడా గవర్నమెంట్ హ్యాస్ ఇన్స్టిల్డ్ రోబోస్. సో ఈవెన్ ద పువరెస్ట్ పేషెంట్ క్యాన్సర్ సర్జరీ కానీ ఈ మేజర్ జిఐ సర్జరీస్ కానీ వీటన్నిటికి కూడా గవర్నమెంట్ ఈస్ పుట్ బిగ్ రోబోస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ. సో దట్ ఈస్ ద బెనిఫిట్. ఇప్పుడు ఒక వ్యక్తి మెయిన్లీ ద లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మనం ఎంత క్విక్గా ఇంటికి పంపిస్తే దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ యాక్టివిటీ. అదర్వైజ్ ఆ కేటగిరీలోని ఫ్యూ డేస్ అవే ఫ్రమ్ వర్క్ దే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద జాబ్. వాళ్ళకి జాబ్ గ్యారంటీ లేదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు ఈవెన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కెన్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్జరీ. చాలా మంచి మాట చెప్పారు. నిజంగానే బెడ్ మీద ఉన్నప్పుడు నాకేమవుతుందన్న భయం ఒకటి, నా ఉద్యోగం ఏమైపోతుందో రేపొద్దున ఎక్స్టెండ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల అది అవుతుందని అంటే చాలా మంది ఆలోచిస్తారు. అండ్ మ్యామ్ మనకు ఎప్పుడు క్యాన్సర్ ఒక పెద్ద వ్యాధి, చాలా మంది ఎప్పుడు మాట్లాడుకునే బాధపడేది, ఈ మధ్యన అదేందో కామన్ కూడా అయిపోతుంది. చాలా కామన్ అవుతుంది. ఎస్ మ్యామ్, దీంట్లో యూజెస్ ఏంటి? క్యాన్సర్కి రోబోటిక్ సర్జరీ ఎంతవరకు యూజ్? ఆంకో సర్జరీలోనే రోబోటిక్ హ్యాస్ 200% అడ్వాంటేజెస్. వన్ ఈజ్ మేజర్ కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి, దాంట్లోని జబ్బు వల్ల వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం కాంప్లెక్స్ రిసెక్షన్స్ చేసినప్పుడు ఆ మ్యాగ్నిఫైడ్ విజన్ ప్లస్ ఆ సర్జన్ ఫెటీగ్ రాకుండా, సర్జన్కి అలసట లేకుండా 5 hours 6 hours 10 hours సర్జరీ అయినా అలసిపోకుండా సర్జరీ చేసినప్పుడు డెఫినెట్గా పేషెంట్కి బెటర్ రిజల్ట్స్. అండ్ ఆంకో సర్జరీలో అయితే రోబో ఇస్ ద బెస్ట్ రోబోటిక్ సర్జరీయే చేయించుకోవాలి ఆంకో సర్జరీలో. ఓకే, ఈ రోబోటిక్ సర్జరీ అసలు సక్సెస్ రేట్ ఎంత అంటే ఎలా చెప్పొచ్చు మ్యామ్? సర్జికల్ సక్సెస్ విల్ అల్టిమేట్లీ డిపెండ్ ఆన్ సర్జన్స్. ఓకే బట్ మీకు సర్జన్ వాళ్ళ స్కిల్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ 3 కాంబినేషన్స్ బెస్ట్ ఉంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మేము ఇంకా మీ డిపార్ట్మెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీస్లో కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి, దాని తర్వాత ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ ఆపరేషన్స్ అయితే. అది రీజన్స్ ఏమైనా కావచ్చు, గ్యాస్ బాధపడుతున్న వాళ్ళు ఇటు వస్తున్న వాళ్ళైతే పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. సో కాంప్లికేషన్స్ లేకుండా ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఈ రోజు సైన్స్లో మనం మాట్లాడితే ప్రతి సర్జరీకి కాంప్లికేషన్ రేట్ షుడ్ బి లెస్ దెన్ 1%. సో వెన్ వీ వాంట్ ద బెస్ట్ సర్జరీ బెస్ట్ స్కిల్డ్ పర్సన్తో చేయించుకుంటే మీకు కాంప్లికేషన్ రేట్ లెస్ దెన్ 1% ఉండాలి. సో ఒక వ్యక్తి సర్జరీ చేయించుకోవాలన్నప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ సర్జికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తారంటే దే బార్గెన్ ఫర్ రేట్, దే టేక్ దిస్ బిల్ అండ్ రన్ అరౌండ్. ఎవరు తక్కువ చేస్తారో, తక్కువ చేసేదంటే మీకే తక్కువ అవుతుంది, మీ మెడిసిన్స్ తగ్గుతాయి, మీ ఓటీ సెటప్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ కాంప్లెక్స్ సర్జరీస్ చేసిన చిన్న సర్జరీస్ ఎక్కడైనా అయిపోతాయి, దట్స్ ఫైన్. బట్ కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పటికీ డోంట్ కంపేర్ రేట్స్. ఏ హాస్పిటల్లో ఊరికినే పేషెంట్ వచ్చారు వాళ్ళు పెట్టే మదుపు మీ మీద ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ
క్వాలిఫైడ్ సర్జన్స్ కానీ దాని ప్రకారమే బిల్ ఉంటుంది. సో ఆ రేట్స్ కంపేర్ చేసి ఎక్కడో ఒక దగ్గర ఏదో తక్కువ చేసేస్తారని వెళ్ళి ప్రాబ్లమ్స్లో పడి సర్జరీకి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఆల్వేస్ చూస్ ద బెస్ట్. ఎందుకంటే ఇది మన లైఫ్. మనం ఒక్క డే పెళ్ళికి మనం నెల రోజులు షాపింగ్ చేస్తారు, బట్ ఆ క్లోత్స్ అవన్నీ మనం ఒక్క రోజుకే. ఎస్ మ్యామ్. దే పుట్ లాట్ ఆఫ్ డెకరేషన్, లాట్ ఆఫ్ ఫుడ్, బట్ అంత వన్ డే ఫ్యూ అవర్స్ గురించే. బట్ సేమ్ థింగ్ మీ లైఫ్ విచ్ ఈస్ టు వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్ పెయిన్ ఫ్రీ, అండ్ ఆ సర్జరీ అయ్యిందని బాధ కొన్నాళ్ళలో మర్చిపోవాలి. అది మీకు లైఫ్ టైం మీ చుట్టూరుగా హాంట్ చేయకూడదు. దాని గురించి ఆల్వేస్ ద బెస్ట్, ఆల్వేస్ సెలెక్ట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. సరే, జనరల్గా డబ్బు గురించే కాకుండా, కాస్ట్ గురించే కాకుండా ఇంకేమైనా అపోహలు ఉన్నాయా మ్యామ్ ప్రజల్లో? ఇంకేమైనా అవేర్ కావాల్సి ఉందా దీని గురించి? అవేర్ అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నాకు సో మెనీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా, ముందు నుంచి పేషెంట్స్ చేసుకున్న వాళ్ళ రిలేటివ్స్ వస్తారు కదా. సో కొంత జనంకి అర్థమవుతుంది. బట్ దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఫీల్ దట్ లేదు మేడం గారు మీ చేతులతోనే చెయ్యండి, నాకు రోబో వద్దు. సో అది కాదు, నేనే చేస్తాను, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేనే చేస్తాను, బట్ నాకు కొత్త ఇన్స్ట్రుమెంట్ ఉంది విచ్ విల్ హెల్ప్ మీ టు డూ ద సర్జరీ, అండ్ అది మీకే బెనిఫిషియల్. మీ సర్జనే మీ సర్జరీ చేస్తారు. ఆటోమేటిక్ రోబోటిక్స్ ఎప్పుడు సర్జరీస్ చేయలేం. మేబీ ఇల్లు క్లీన్ చేయొచ్చు, ఫ్లోర్ మాప్ చేయొచ్చు, కానీ సర్జరీ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి లోపట్లోని ప్రతి ఆర్గన్స్ అవి ఇండివిజువల్గా ఉంటాయి. మన ఇన్ని జెనెటిక్ కాంబినేషన్స్లో ఆ సేమ్ ఆర్గన్ సేమ్ టిష్యూసే కానీ ప్రతి వ్యక్తికి డిఫరెంట్ ఉంటాయి. సో అంత ఇన్ఫర్మేషన్ ఏ రోబోలోకి ఫిట్ అవ్వదు. అండ్ రోబో కెనాట్ థింక్. మనం ఆర్డర్ ఇస్తాం, రోబో ఈజ్ ఎ స్లేవ్ అండ్ వీఆర్ చాలా సింపుల్ గా ఈజీగా అది మీకైనా అండ్ పేషెంట్ తొందరగా ఆయన రికవర్ అయ్యేలాగా కూడా చేసేస్తుంది. వెల్ క్వాలిఫైడ్ ట్రైన్డ్ అసిస్టెంట్ లాగా. దేని మ్యామ్ మినిమల్లీ ఇన్వాసివ్ ఎసోఫాగెక్టమీ అలా అంటే ఏంటి, దాంట్లో ఏంటి యూజెస్? మినిమల్ ఇన్వాసివ్ ఈసోఫాగెక్టమీ అంటే ఫుడ్ పైప్ ఈసోఫేగస్ అనేది ఫుడ్ పైప్. సో ఈసోఫేగెక్టమీ అంటే కొన్ని సందర్భాల్లో మనం ఈసోఫేగస్ రిమూవ్ చేయాలి. దాంట్లో ట్యూమర్స్, మెయిన్లీ ట్యూమర్స్, కొన్నిసార్లు కాస్టిక్ స్ట్రిక్చర్స్, చాలామంది యాక్సిడెంటల్ కానీ లేకపోతే సూసైడల్ అటెంప్ట్స్ కానీ, కాస్టిక్ యాసిడ్ కానీ, ఆల్కలైన్, బాత్రూమ్ క్లీనర్స్, ఇవన్నీ సమ్టైమ్స్ ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో తెలియకుండా తీసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ పైప్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో అప్పుడు రిమూవ్ చేసేయాలి. సో దానికి ఈసోఫేగెక్టమీ. సో అది మనకి చెస్ట్ నుంచి టన్నల్. సో మనకి ఈసోఫేగస్ అనేది బయటకు కనిపించదు. సో ఒక నేరో టన్నల్ నుంచి దానికి సర్జరీ చేయాలి. అర్లియర్గా అయితే మనం మొత్తం చెస్ట్ ఓపెన్ చేయాలి టు రీచ్ ద ఈసోఫేగస్. సో అది వెరీ పెయిన్ఫుల్. స్టర్నమ్, రిబ్స్ ఓపెన్ చేస్తే చాలా పెయిన్. సో దానివల్ల రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ వచ్చేవి. సో ఇప్పుడు మినిమల్ యాక్సెస్ వల్ల మనం చెస్ట్ ఛాతీలో 3 హోల్స్ పెట్టి ఈ మొత్తం ఈసోఫేగస్ మనం సర్జరీ చేసేయచ్చు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్కి మేజర్ టెక్నికలీ ఛాలెంజింగ్ సర్జరీ దాంట్లో కూడా వాళ్ళకి ఈజీగా రికవర్ అయిపోతారు. అంటే బేరియాట్రిక్ ప్రొసీజర్స్లో ఎలా ఇది యూజ్ అవుతుంది, ఎలా బెటర్ ఇది? బేరియాట్రిక్ ప్రొసీజర్స్లోని సూపర్ ఒబీస్ వాళ్ళకి చేసినప్పుడు నేను అంటే ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్తోని చాలా స్ట్రెయిన్ అనిపిస్తుంది. కొన్ని సెంటర్స్లో అయితే ఇంకా ఆ ఒబీస్ వాళ్ళకి మేము చేయలేమని కూడా పంపించేస్తారు. సో అలాంటి వాళ్ళందరికీ మనకి ఇప్పుడు రోబోటిక్ ఉండడం వల్ల కంఫర్టబుల్గా అయిపోతుంది. ప్లస్ సూపర్ ఒబీస్ వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళకి మనం ఎక్కువసేపు బెడ్ మీద ఉంచలేం. సో వాళ్ళ సర్జరీ అయిపోయిన 2-3 అవర్స్లోని మళ్ళీ కూర్చోవడం, నడవడం చేస్తే వాళ్ళకి లంగ్లో ఇన్ఫెక్షన్ కానీ, డీప్ వెయిన్ థ్రోంబోసిస్, పల్మనరీ ఎంబోలిజం, అంటే వెయిట్ రిలేటెడ్ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ రాకుండా మనం పేషెంట్కి సర్జరీ చేసిన తర్వాత క్విక్గా వాళ్ళు ఎనస్థీసియా రికవర్ అవ్వగానే వాళ్ళకి కూర్చోపెట్టి నడిపించే ఇది ఇస్తే వాళ్ళకి ఈ మిగిలిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో దట్ వాళ్ళ రికవరీ అర్లీగా ఉంటుంది, క్విక్గా ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా తీసుకుంటే ఏ సర్జరీ అయినా సరే రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. రికవరీ ఇస్ వెరీ క్విక్. ఇవాళ ఒక్కరోజు నేను ఇప్పుడు పొద్దున్న ఓపీ చూసి వచ్చాను పేషెంట్కి. 85-year-old జెంటిల్మ్యాన్ విత్ బైలాటరల్ హర్నియా. సో ఆయన ఈ సర్జరీకి భయపడి ఇన్నాళ్ళు చేయించుకోలేదు. ఈరోజు అడిగాను ఎలాగున్నారండి అంటే నాకు సర్జరీ అయినట్టుగా అనిపించలేదు. సో దట్ ఈస్ ద రిజల్ట్ యూ సీ. లేకపోతే ఒక 85-year-oldకి హర్నియా ఏదైనా సర్జరీ అవుతే వాళ్ళు నొప్పితో బాధపడుతుండి నడవలేక, సో
ఫస్ట్ చెప్పిన మాట, నాకు ఓన్లీ ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చింది, నిద్ర వచ్చింది, తర్వాత నాకు సర్జరీ అయ్యిందనే తెలియలేదు. సో దట్ ఈస్ ద రిజల్ట్ వాట్ వీ వాంట్. అంటే మనం సర్జరీ అంటే కట్ పడుతుంది, కట్ లేకుండా సర్జరీ ఉండదు. కానీ ఆ కట్ వల్ల పేషెంట్కి నొప్పితో బాధపడుతున్నాను ఆపరేషన్ తర్వాత ఆ మాట లేకపోతే సర్జరీ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. అంటే ఇప్పుడు ఈ స్మాల్ బోయల్ సర్జరీలో ఏ సర్జరీ అయినా మనం ఇఫ్ అల్టిమేట్లీ సర్జరీలో పెయిన్ 2 థింగ్స్. ఒకటేమో మీ స్కిన్ కట్ నుంచి వస్తుంది, ప్లస్ మనం టిష్యూ ఎలాగ హ్యాండిల్ చేస్తున్నాం. బికాజ్ ఇంటెస్టైన్స్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ వెరీ డెలికేట్ ఆర్గన్స్. వాటికి మన ఫోర్స్, మన 50 kgs, మన 70 kgs, మన 80 kgs ప్రెషర్ వాటి మీద పడితే బయట నుంచి తెలియకపోయినా ఆ డెలికేట్ టిష్యూస్లో కొంత టిష్యూ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల రికవరీ స్లో అవుతుంది. ప్లస్ మనం మేజర్ సర్జరీస్ చేసినప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా బ్లడ్ వెసల్స్ పక్క నుంచి వెళ్తుంటాయి. వాటికి చిన్న నిక్ అయినా చాలా బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అవుతే బ్లడ్ కంట్రోల్ చేస్తాం, బట్ దానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తనకు ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్జికల్ రికవరీ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం స్లోగా కంట్రోల్ చేసుకొని ఇవన్నీ మినిమైజ్ చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఎంత మేజర్ సర్జరీ అయినా కూడా ఆ సర్జికల్ డిఫికల్టీ తెలియదు. అప్పుడు సర్జరీ అంటే భయపడరు. సర్జికల్ డిసీజెస్కి నెగ్లెక్ట్ చేయరు. చాలామంది సర్జరీ చేయించుకోకుండా ఆ డిసీజ్కి ప్రోగ్రెస్ చేయనిస్తారు. దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయించుకోకుండా బాధపడి చనిపోతారు. సో ఆ స్టేజ్కి వెళ్ళకూడదు. సర్జరీ అంటే ఇట్స్ ఏ ఈజీ థింగ్ అండ్ నేను చేయించుకొని నేను సేఫ్గా రికవర్ అవుతాననే కాన్ఫిడెన్స్ పేషెంట్కి రావాలి. ట్రీట్మెంట్కి సర్జరీకి భయపడే మనుషులు ఇంకా ఉన్నారా? అంటే రాకుండా చేసుకోకుండా కూడా ఇంటి దగ్గరే ఉండి బాధపడేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒకటి పేషెంట్ భయం, ప్లస్ పేషెంట్ చుట్టూరుగా ఉన్న వాళ్ళకి మీరు చెప్పారు కదా, మీరు చూసారు ఇప్పుడు ప్యాన్క్రియాటిక్ సర్జరీకి ఇంత పెయిన్ ఉందని. నెక్స్ట్ టైం ఎవరైనా ప్యాన్క్రియాటిక్ సర్జరీ అంటే మీ ఫ్రెండ్ అయినా లేకపోతే మీరైనా అమ్మో ఇంత పెయిన్ భరిస్తున్నానని అయిపోయింది, ఈ పేషెంట్ మళ్ళీ 2 అడుగులు బ్యాక్ వేస్తారు. పెయిన్ అనే ఫ్యాక్టర్ తీసేసి మీరు రండి, మీరు సర్జరీ చేయించుకోండి, మళ్ళీ వారం 10 రోజుల్లో మీ పనికి వెళ్ళిపోండి అంత కాన్ఫిడెన్స్ సర్జన్ ఇవ్వాలంటే సర్జన్ దగ్గర అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండాలి. సర్జన్ స్కిల్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్తో మనం చెప్పగలం మీరు చేయించుకోండి సర్జరీ, మీకు రిజల్ట్ ఏం ప్రాబ్లం. మీరు చెప్పింది ముందు తెలిసినా బాగుండేది. 1.5 year కింద మా ఫ్రెండ్కి జరిగింది అది. అదేదో ఇందులో చేయించేవాళ్ళం. ఎందుకంటే అంత పెద్ద కట్ ఇట్లా కనిపిస్తే అసలు ఏం జరిగింది ఇక్కడ, అడ్డుకోత కోసారు అన్నట్టుగా అనిపించింది అది. ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ కేసులు ఆపరేషన్లు ఎక్కువ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. యశోదాలో ఎలా ఉన్నాయి? యశోదాలో మేము ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 500 కేసెస్ చేసినాను ఈ 2 yearsలోని. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ 1-2 కేసెస్ చేస్తున్నాం. సో ఆల్ కాంప్లెక్స్ సర్జరీస్కి పేషెంట్స్ కన్విన్స్ కూడా అవుతున్నారు. అంటే గ్రాడ్యువల్గా ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలామందికి ఇప్పుడు అవగాహన కలుగుతుంది. సో అలాగా చేసి దే ఆర్ యాక్సెప్టింగ్ స్లోలీ అండ్ డెఫినెట్లీ ఒకరి నుంచి ఒకరికి ఆ మాట స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద సర్జరీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక 4 చెప్తే అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. డెఫినెట్లీ ఇంకొక ఫ్యూ ఇయర్స్లోని అన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ కింద కన్వర్ట్ అవుతాయి. కానీ ఇది స్టార్టింగ్ పాయింట్ కదా. ఇక్కడ అవగాహన పెంచితే గ్రాడ్యువల్గా అవేర్నెస్ పెరుగుతుంది అండ్ పీపుల్ విల్ కీప్ యాక్సెప్టింగ్ రోబో యాజ్ ఏ మోడ్ ఫర్ ద సర్జికల్ మేనేజ్మెంట్. ఫైనల్గా ఒక డౌట్, ఇక సర్జరీ మీరు దీని గురించి అడ్వాంటేజెస్ చెప్తున్నారు కాబట్టి ఇందులో రక్త నష్టం, బ్లడ్ లాస్ కూడా తక్కువగా చాలా ఉంటుంది కదా? మినిమల్. ఇప్పుడు ముందు ఓపెన్ సర్జరీలోని ప్రతి సర్జరీకి మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు అందరు పేషెంట్స్కి 1 unit or 2 units or 4 units బ్లడ్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 78 లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత 70-80% మేము బ్లడ్ అనేది రిజర్వే చెయ్యం పేషెంట్స్కి. ప్లస్ ఇప్పుడు మనం మేజర్ సర్జరీస్ ఆంకో సర్జరీ మాట్లాడాము, లివర్ సర్జరీ మాట్లాడాము, ప్యాన్క్రియాస్ సర్జరీ మాట్లాడాము. ఇలాట్లో కూడా బ్లడ్ ఇచ్చే అవసరం చాలా వరకు మినిమైజ్ అయిపోతుంది. సో మీకు నీడ్ ఫర్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా మినిమైజ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ థింగ్. బికాజ్ మనం బ్లడ్ అనుకుంటాం తెచ్చేస్తాం ఎక్కించేస్తామని, బట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. సో జస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అన్నెసరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వకూడదు. సో దట్స్ వై సర్జన్
ఇట్స్ ఇంపార్టెంట్. మీరు మినిమల్ బ్లడ్ లాస్తో సర్జరీ చేస్తే దట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్. ఫైనల్గా డాక్టర్ గారు, టీవీ9 వ్యూయర్స్ కోసం రోబోటిక్ సర్జరీ గురించి ఒక 2 మాటలు. రోబోటిక్ సర్జరీ అనేది బెస్ట్ ఈ సెంచురీకి ఐ థింక్ బెస్ట్ థింగ్. ఒక టెక్నాలజీ ఒక మనకి సర్జికల్ పేషెంట్కి ఇచ్చే బెనిఫిట్. మీరు అపోహాలు అండ్ ఫియర్స్ వల్ల మీరు రోబోటిక్ సర్జరీ మానకండి. ప్లస్ కాస్ట్ వైజ్ కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా ఓవరాల్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఈజ్ బెటర్ విత్ రోబోటిక్ సర్జరీ. మీకు హాస్పిటల్లో తక్కువ టైం, తక్కువ పెయిన్, మీరు క్విక్గా మీ పని మీరు చేసుకోవచ్చు. ఏ పనైనా ఉండొచ్చు. ఈవెన్ హోమ్ మేకర్ ఒక లేడీ జస్ట్ ఇంట్లో ఉన్నా కూడా దట్ హోల్ హౌస్ ఈజ్ డిపెండెంట్ అంటారు. మళ్ళీ ఆవిడ సర్జరీ చేసుకొని ఇంట్లో పడుకుంటే కుదరదు కదా. సో ఏవైనా అర్లీ రిటర్న్ టు వర్క్, మినిమల్ పెయిన్ అండ్ క్విక్ రికవరీ ఈజ్ రోబోటిక్ సర్జరీ. సో ఎప్పుడైనా మీకు రోబోటిక్ సర్జరీ అడ్వైజ్ ఇస్తే ఖచ్చితంగా ఒప్పుకోండి, చేయించుకోండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. టీవీ9 స్టూడియోకి వచ్చి రోబోటిక్ సర్జరీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ9.